1956లో ఎక్కడో తిరుచినాపల్లి దగ్గర ఉన్నటువంటి అరేలూరులో తూత్తుకుడి ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజిగ్నేషన్ మోరల్ గ్రౌండ్స్ మీద నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఒక గోల్డెన్ స్టాండర్డ్స్ ని వారు పెట్టారు. ఆ విధంగా సంఘటనలు జరిగినప్పుడు 99లో నితీష్ కుమార్ గారు, 2017లో సురేష్ ప్రభు గారు, ఇట్లా అనేక సందర్భాల్లో నైతిక బాధ్యత తీసుకున్నారు. మన రాష్ట్రంలోనే వంగవీటి మోహన రంగ హత్య జరిగిన సమయంలో అప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు కూడా రాజీనామాని నైతికంగా ఇస్తున్నానని చెప్పడం అనేటువంటిది మనం చూసాం. మరి ఇలాంటి చరిత్ర సంస్కృతి కలిగిన ఈ దేశంలో కేవలం అపాలజీ, క్షమాపణ చెప్తే బాధ్యత ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు విడివిడిగా ముఖ్యమంత్రి ఒకవైపు, వీరు ఒకవైపు వచ్చి బాధ్యత తీసుకోండి, క్షమాపణ చెప్పండి అంటే క్షమాపణ చెప్పడం చేతులు కడుక్కోవటం అవుతుంది తప్ప బాధ్యత తీసుకోవడం ఎట్లా అవుతుంది? బాధ్యత తీసుకోవటం అంటే అందుకు సంబంధించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు ఎవరున్నారో వారి మీద చర్యలు తీసుకుంటే అది బాధ్యత అవుతుంది. ఆనవాయితీని మార్చింది ఈ బోర్డు. మార్పులు చేసినప్పుడు ఎఫిషియెంట్ గా పనిచేసి వారందరికీ కూడా సరైనటువంటి దర్శనం ఇవ్వాలి. విధానాలు మార్చిన తర్వాత బాధ్యత మీరే తీసుకోవాలి. తప్పు జరిగింది కాబట్టి బాధ్యత మీరు తీసుకోవాలి కదా. ఆ రకమైన బాధ్యత తీసుకోకుండా క్షమాపణలు చెప్తాం, చేతులు కడుక్కుంటామంటే అది బాధ్యత ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా మార్చి తన వైపు తిప్పుకోవడానికి, తన ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజల్లో నేను ప్రశ్నించాను, నేను గొప్పవాడిని అని అనిపించుకోవడానికి సినిమా డైలాగ్ చెప్పినట్టు ఉంది తప్ప బాధ్యత తీసుకున్నట్టు లేదు. ఒకవేళ నిజంగానే వారి ఆలోచన నిజమైతే కనీసం జనసేన పార్టీ తరపున నియమితులైన బోర్డు సభ్యులు ఉన్నారు కదా, వారితోనైనా రిజైన్ చేయించవచ్చు కదా. నిజంగా వీరు బాధ్యత తీసుకుని అది సినిమా డైలాగ్ కాదు, ప్రజల్ని ఎమోషన్ తో ఆడుకోవడం కాదు, వారిని తన వైపుకు తిప్పుకోవడం కాదు అని అనుకుంటే కనీసం జనసేన సభ్యులతో రిజిగ్నేషన్ చేయించి మిగిలిన సభ్యుల మీద మోరల్ గా ఒత్తిడి తీసుకొచ్చి మేం చేశాం చూడండి, వీఆర్ ఎ మోడల్, మీరు కూడా చేయండి అని, అది కదా బాధ్యత తీసుకోవడం అంటే. మీకు అధికారం లేనటువంటి అంశాలను పబ్లిక్ గా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి సమావేశంలో బహిరంగ సభలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు కాదా? గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని మీరు అభివృద్ధి అని చెప్పి అబద్ధాలు చెప్పడం లేదా? అబద్ధాలను పరిగెత్తిస్తున్నారా, అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారా? సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? ఆ రోజు ఇచ్చిన హామీల ప్రకారంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చి ఉండుంటే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఇప్పుడు మీరు శంకుస్థాపన చేశారో అవి 50-50 షేరింగ్ మీద, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50%, రాష్ట్ర ప్రభుత్వం 50%. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చుంటే 70% నిధులు, ఈ 2 లక్షల కోట్లలో కూడా 1,40,000 కోట్లు భారత ప్రభుత్వం ఇచ్చుండేది, మన రాష్ట్రానికి భారం తగ్గుండేది. అది కదా అభివృద్ధి అంటే. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు భాగస్వామిగా ఉన్నారు, మీకు అనేకమైన సీట్లు ఈ ప్రజలు ఇచ్చారు. దానికోసం అడగడం మానేసి, ప్రశ్నించడం మానేసి, పోట్లాడటం మానేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎవరో చేసిన అభివృద్ధిని మేము చేసాం, పరిగెత్తిచ్చామని అబద్ధాలు పరిగెత్తిస్తున్నారనేటువంటి భావన ఈ రోజు ప్రజల్లో ఉంది. నిజం కాదకపోతే మీరు స్పష్టత ఇవ్వండి, సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నామని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ బోర్డు సభ్యులు ఉంటే ఏ ఎంక్వైరీ అయినా ఎలా సక్రమంగా జరుగుద్ది? ముందు వీరందరినీ తప్పించాలి. వారికి ఏమాత్రం నైతిక బాధ్యత ఉంటే ఈ చావులు మేము చేసినటువంటి తప్పిదం వల్ల, మా ఇన్ఎఫిషియన్సీ వల్ల జరిగినాయి అన్న భావన కనీసంగా ఉంటే, చనిపోయిన కుటుంబాలను చూసి, దెబ్బతిన్న కుటుంబాలను చూసి వారు రాజీనామా చేశారా సరి, లేదంటే బోర్డు సభ్యులందరినీ కూడా తప్పించాలి. అప్పుడు ఎంక్వైరీ సజావుగా జరుగుద్ది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పాలక మండలిని మొత్తాన్ని కూడా సాక్ చేసి సరైనటువంటి ఎంక్వైరీ చేయించి బాధ్యుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.